అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో గరం మసాలా. ఇది బయట కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీస్లోకైనా కానీ చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా చేసి పెట్టుకుంటే. ఇప్పుడు ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకున్నానండి. పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పట్టా వేస్తున్నాను, దాల్చిన చెక్క. ఒక 2 టేబుల్ స్పూన్ల లవంగాలు వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల సాజీర వేసానండి. ఒక 2 టీ స్పూన్ల ఇలాచీ వేసాను. ఒక 2 టీ స్పూన్ల ఇది సోంపు అండి. సోంపు వేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఒక 2 టేబుల్ స్పూన్ల స్టోన్ ఫ్లవరు వేసుకోవాలి. ఈ స్టోన్ ఫ్లవర్ ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఒక 2 జాపత్రి వేసానండి. ఎక్కువ వేయకండి, ఇది జాపత్రి ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. ఒక 4-5 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నల్ల మిరియాలు వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవటం వల్ల బాగుంటుంది కలర్. అండ్ ఈ ఎండుమిరపకాయలు మీరు కాశ్మీరీ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసానండి. ఒక 2 నల్ల ఇలాచి వేసాను. ఒక 3-4 స్టార్ ఫ్లవర్ వేసాను. ఒకటి జాజికాయ వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ మాడనియొద్దు, జస్ట్ ఇలా పచ్చిగా చేయకుండా ఇలా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి. ఇలాగైతే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా వేయించుకొని కింద దించి చల్లార్చానండి. ఇలా చల్లారిన తర్వాత ఈ జాజికాయని ఇలా పైన పొట్టులాగా ఉంటుందండి, అది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను అది చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలాలన్నీ ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ లాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో ఏమి వేయనవసరం లేదు. ఇంకా ఇలా వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే. ఫైన్గా పట్టుకోండి, బరకగా ఉండకుండా. ఇలా ఫైన్గా పట్టుకుంటే పౌడర్ లాగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పట్టుకున్న తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. బయట కొనకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకోండి. వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీస్ అయినా చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.